వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 year అయింది. ఎన్నో పనులు చేసింది, ఎన్నో పనులు జనాలకు నచ్చని పనులు కూడా చేసింది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసి సెంటర్ చేసి ఇంతకుముందు వాళ్ళు చాలా అఘాయిత్యాలు చేశారు అని అంటుంది. అసలు వాళ్ళు ఏం చేశారు, దానివల్ల జనాలకు వచ్చిన నష్టం ఏంటి? ఇవాళ మన గెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ మున్నూరు రవి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, కొంతకాలంగా లిక్కర్ స్కామ్ అని, ఫార్ములా ఈ స్కామ్ అని, నిన్న ఇంకొక న్యూస్లు ఏవో హీరోయిన్స్ ఇవి అని రకరకాల న్యూస్లు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ మీద. కాంగ్రెస్ సెంటర్ చేస్తుందా వీళ్ళని? నిజంగా ఈ స్కాములు జరుగుతున్నాయా? జరిగితే ఏం జరిగాయి? ఇవి స్కామ్స్ అనకంటే ముందు ఇవి జరిగినటువంటి సందర్భాలు, జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలందరూ చూసేది. ఈ కార్ రేస్ విషయంలో తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ కార్ రేస్ విషయంలో ఏం జరిగింది. అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అనుగుణంగా ఏసీబీ వాళ్ళు ఈరోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ కార్ రేస్ అని ఒకటే కాదు, ఈరోజు ప్రతి అంశంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి నష్టానికి చవిచూసిండ్రో ఆ అంశాల మీద అధికారులు ఇచ్చిన నివేదిక అనుగుణంగానే ఈరోజు కేసులు ఫైల్ అయినాయి. ఏం నివేదిక ఇచ్చారు సార్? ఏం చేశారు అసలు వీళ్ళు? దీంట్లో స్కామ్ ఏంటి? వాళ్ళు వచ్చారు, రేస్ పెట్టుకున్నారు, కొంతమంది ఏదో కొంత రోడ్లు వేశారు, ఏదో కార్లు వెళ్ళాయి. దీంట్లో స్కామ్ ఏంటి అంటే ఇక్కడ క్యాబినెట్ ఆమోదంకి సంబంధించినటువంటి అంశాలు, ఈరోజు ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన విధులని, అంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని దురాక్రమణలన్నిటిని కూడా, అంటే రూల్స్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అంశాల మీద, అంటే కొన్ని ఫైనాన్షియల్ అసెట్స్ విషయంలో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో వీళ్ళు కొన్ని స్వయం ప్రతిపదంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు అధికారులు వాళ్ళు వచ్చినటువంటి నివేదికలో దాంట్లో చట్టపరంగా అవి అవినీతికి పరంగా ఉన్నాయి అని చెప్పేసి అంశాలు నమోదైనాయి. కాబట్టి వాటి మీద ఈరోజు కేసు ఫైల్ అయింది. అది చట్టపరమైన న్యాయ సంస్థలు, వాటిని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటి? సెక్రటేరియట్ అంబేద్కర్ బొమ్మకు కూడా వీళ్ళు స్కామ్ చేశారంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినాయి, నాణ్యత లోపాలు ఏమున్నాయి, ఏంది అనే విషయాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో కనబడతాయి. ఇప్పుడైతే దానిపైన ఎవరు కూడా కామెంట్ చేసలేరు, కామెంట్ కూడా లేదు దాని మీద. సరే, మీరు ఇంతకుముందు టర్మ్లో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరేంటి ఓన్లీ పవర్లోని పార్టీలోనే ఉంటారా? లేదండి, నేను తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మాత్రమే నేను బయటకు వచ్చినటువంటి ఒక ఉద్యమకారుడు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలి, నా ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి నా ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ ఏకం చేసి ఒక ఉద్యమాన్ని నడిపించి, ఉద్యమంలో ముందుండి చావు అంచెల వరకు కూడా వెళ్ళి నేను ఎన్నో కేసులు భరించే ఆ రోజు తెలంగాణ ఉద్యమ కేసులో శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తిని నేను. రాష్ట్రం మొత్తంలో నేను ఒక్కడనే తెలంగాణ ఉద్యమం కేసులో 6 నెలల జైలు శిక్ష పడ్డటువంటి వ్యక్తిని. తర్వాత కేసు కొట్టేశారా? ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో స్టేలో ఉంది. అది కొన్ని కుట్ర కోణాలతో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత నా మీద ఒక కావాలని కొంతమంది చేసినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ కేసులో నా శిక్ష పడ్డారు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, మీ మీద మళ్ళీ ఎందుకు కుట్ర చేస్తారు? అదే అప్పుడు కాంపిటీషన్, అంటే రేపు నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకుడు కరెక్ట్ ఎన్నికల కంటే ముందు 2018లో ఎన్నికలు వస్తాయి సమీస్తాయి అనే ముంగట ఒక 6 నెలల ముందు నా మీద కుట్రకోణం చేసిండ్రు. అది ఫెయిల్ అయిపోయింది. అప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. న్యాయస్థానాలు న్యాయపరంగా మనకు నమ్మకంగా అది ఉన్నాయి కాబట్టి ఉన్నత న్యాయస్థానం మనకు ఆ రోజు ఆ కేసులో నాకు స్టే ఇచ్చింది. మహబూబ్ నగర్ కదా మీది? అవునండి, అక్కడ జరిగింది ఇదంతా. అవునండి. ఓకే, సరే. ఇప్పుడు కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మన కేసీఆర్ గారిని కూడా దేనికో ఇలాగే పిలిచి విచారణ చేశారు. అసలు ఒక గవర్నమెంట్ రాగానే ఎక్స్ గవర్నమెంట్ని ఇక్కడే కాదు, ఓవర్ ద కంట్రీ ఓవరాల్గా వాళ్ళని హంటింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది.
ఇప్పుడు అనేది జనాల కమెంట్ జనరల్గా. ఇంతకుముందు ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళం తెలియదు, కానీ ఇప్పుడు ఫైట్ ఓపెన్ అయిపోయింది. ఇంతకుముందు పొలిటీషియన్స్ అందరూ కలిసే ఉండేవాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. వీళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్తారు, వాళ్ళు వీళ్ళ దాంట్లోకి వెళ్తారు, కానీ పొలిటీషియన్స్ అందరూ ఒకటే బ్లడ్ అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. కానీ మొత్తం ఫైట్ ఓపెన్ అయిపోలా. అంటే ఒకటి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇది తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు దీనికోసమే కదా ఇక్కడ పోరాటం చేసింది. ఆ వచ్చిన తెలంగాణలో ఆ వచ్చిన అంశాలను ఏ విధంగా వాడుకున్నారు, ఏ విధంగా వీటిని అందరు ప్రజలకు అందించిండ్రు అనే అంశాల మీద ఇక్కడ పోరాటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దానిపైన ఆధారపడి పనిచేయాల్సి వచ్చింది. ఈ పనిచేసే క్రమంలో ఇక్కడ ఈ ప్రజలకు అందించాల్సినటువంటి కొన్ని ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లుగా చాలా స్పష్టంగా కనబడ్డది. ఎన్నికల కంటే ముందే కనబడ్డది. ఇదేదో ఎన్నికల తర్వాత వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దీని మీద నింద ఆరోపణలు వేసింది అన్నట్లు కాదు. దీనికంటే ముందే అక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కుంగడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో దీని మీద ఉన్నత విచారణ కమిటీ ఏదైతే ఉందో ఆ విచారణ కమిటీ అదేవిధంగా ఏదైతే నదులని ఈ వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్కు సంబంధించినటువంటి ఓ సంస్థలు ఏవైతే ఉన్నావో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మాత్రమే ఇక్కడ కేసులు ఫైల్ అయినాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వము ఇనిషియేట్ చేసి ప్రభుత్వం వీళ్ళమే కేసు ఫైల్ చేయమని చెప్పింది మాత్రం అది లేదు. ఇది ఏది కూడా కక్షపూరితం కాదు, రాజకీయ దురుద్దేశం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి ప్రాజెక్టు, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతో కట్టినటువంటి ప్రాజెక్టు, ప్రజలకు జవాబుదారీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే నివేదిక సంస్థలు ఉన్నో ఆ నివేదిక సంస్థలు ఇచ్చిన ఆధారంతోనే ఇక్కడ ఉన్నటువంటి న్యాయపరమైన సంస్థలు కేసుల్లో వేసింది అంతే. దానికి ప్రభుత్వంతో దానికి ఎలాంటి సంబంధాలు పెట్టొద్దు. దాంట్లో ముఖ్యమంత్రి ఉన్నారా, మంత్రి ఉన్నారా, అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని విచారణకు పిలిచిండొచ్చు, దానిలో తప్పు లేదు. ఈరోజు ఇదే ప్రాంతం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు ఈరోజు ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి మీరు చెప్పాల్సింది ఉండే, అవును ఇది కాదు జరిగింది, ఇది జరిగింది అని చెప్పి. కానీ అది చెప్పలేకపోతున్నారు కదా ఈరోజు మీరు భయంతో ఉంటున్నారు కదా. మీరు రాజకీయ దురుద్దేశంతో మీరున్నారు ఈరోజు. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం అనేది తప్పు. ఓకే, ఇదే రాజకీయ దురుద్దేశంతోనే ఇంతకుముందు కేసీఆర్ గారి పవర్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మాట్లాడితే అరెస్టులు చేయించారా? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని కానీ, బండి సంజయ్ గారిని కానీ హౌస్ అరెస్టులు కానీ రోజుకు కొత్త కేసు పెట్టడం కానీ ఈ దురుద్దేశంతోనే చేశారు ఇంతకుముందు. అప్పుడు రాజకీయంగా ఏ విధంగా భయపడి చేసిర్రా, ఇంకో విధంగా చేసిర్రా అనేది అప్పుడు చాలా స్పష్టంగా కనబడ్డదు. అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఎవరైనా ఏమైనా అన్నా, మంత్రులను ఎవరన్నా అన్న, ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని ఎవరన్నా ఏమైనా అన్నా కూడా, ఈవెన్ హిమాంశు గారిని ఏమన్నా అన్నా కూడా అప్పుడు అందరి మీద దాడులు జరిగేది. ప్రత్యక్షంగా దాడులు, మీడియా మీద దాడులు జరగడం కూడా చూసాం. కిన్మన్ మల్లన్న మీద కూడా దాడి జరగడం చూసాం. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా మొన్నటిదాకా. అయితే నేనేమంటున్నా అంటే అప్పుడు జర్నలిస్టుల మీద కూడా బహిరంగంగా దాడులు జరిగినాయి, ఉద్యమకారుల మీద కూడా బహిరంగంగా దాడులు జరిగినాయి. మీరు తొలి వెలుగు ఛానల్లో పనిచేసినటువంటి రఘు గారిని ఎంత కిరాతకంగా తీసుకెళ్లి అసలు ఎలాంటి సంబంధం అంటే మీడియా జర్నలిజం చేస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ విజువల్స్ ఆధారంగా అక్కడ కేసులు పెట్టడము ఇట్లాంటి చాలా జరిగినాయి. అప్పుడు ఆ టైంలో చాలా జరిగినాయి, చాలా రకమైనటువంటి దాడులు జరిగినాయి. కానీ ఇప్పుడు అట్లాంటి లేదు. ఇప్పుడు స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంది, అందరూ స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ స్వేచ్ఛని ఇచ్చిండ్రు. ఆ స్వేచ్ఛని ఎక్కువ ఇవ్వడం వల్ల మరీ అతిగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అది ఎప్పటికైనా వాళ్ళకే ప్రమాదం అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. అంటే స్వేచ్ఛను ఏం చేశారండి? అదేనండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే హక్కు ఇచ్చిండ్రు. గతంలో అట్లాంటి లేకుండే. గతంలో నిర్బంధమైనటువంటి ఒక వ్యవస్థ ఉంటుండే, నిర్బంధకంగా ఉండేది, నిర్బంధంగా దొంగచాటుగా ఉండేది, అట్లాంటి జరిగేది. కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అట్లా అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా సరే ఫ్రీ స్పీచ్ అనేది ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఒక నాయకుడు ఆపారు కాబట్టి ఆయన చెడ్డవాడేమో, కానీ ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చారు అంటే మంచి, అది గొప్పతనం అయితే కాదు నా ఉద్దేశం ప్రకారం. వీ మే బెగ్ టు డిఫర్. కానీ ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి బిజినెస్ వాళ్ళు భయపడుతున్నారు ఒక మాట అగెయిన్స్ట్గా మాట్లాడడానికి. ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడితే వెంటనే హైడ్రా వాళ్ళ మీద దాడి చేస్తుంది అంటున్నారు. లేకపోతే చాలామంది మంత్రులు వెళ్ళి షేర్లు అడుగుతున్నారు.
చాలా ఓపెన్ కరప్షన్ చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే చాలా ఎప్పటి నుంచో స్కాముల పార్టీ, కరప్షన్ పార్టీ అనేది జనాల మధ్యలో నానుడు. ఎంత నిజం ఎంత అబద్ధం ఎప్పుడు ఎవరికి తెలియదు నిజానికి. ఎందుకంటే మన దేశంలో ఏ పొలిటీషియన్ మీద కూడా ఎప్పుడు ఏ కేసు ప్రూవ్ అవ్వదు. మనం ఇప్పుడు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు స్కామ్ చేశారని అక్కడ జగన్ గారి మీద అన్నా, ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద అన్నా, రేపు పొద్దున్న ఈయన కాకుండా వేరే రేవంత్ రెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళు పవర్లోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద అన్నా, ఈయన మీద ఉన్న ఓటుకు నేటు కేసు అయినా ఏదైనా కానీ మన దేశంలో పొలిటీషియన్స్ మీద ఎప్పుడు సిస్టమ్ గెలిచే కెపాసిటీ లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే కరప్ట్ పార్టీ అనేది జనాల్లో చాలా స్ట్రాంగ్గా నిలబడిపోయింది. ఇప్పుడు దేవుడు అని భావించే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎవరు ఆయన కరప్ట్ కాదు అన్న విషయాన్ని ఆయన అసలు కరప్ట్ కాదు, ఈయన ఒక్క రూపాయి ఇప్పుడు తీసుకోలేదు అని అనరు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ పార్టీ అసలు ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? అంటే ఇప్పుడు ఒకటే అండి, ఇక్కడ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులని మీరంతా కూడా బేరీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా అవే. సో హైడ్రా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్కి మాత్రం ఒక వరం లాంటిది హైడ్రా. నిజంగా హైడ్రా వల్ల ఈరోజు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కొనాలనుకున్నా కూడా హైడ్రా పరిధిలో లేనటువంటి ఇళ్ళని కొనడము అట్లాంటి పరిస్థితికి ఈరోజు వస్తుంది. రేపు పొద్దున చిన్నపాటి వర్షం వస్తే ఇక్కడ 100 ఫీట్ రోడ్ కానీ ఇదే ఈ వెనకాల ఉన్నటువంటి మియాపూర్ ప్రాంతం కానీ మొత్తం కూడా చిన్నపాటి వర్షానికి కాలువలు చెరువులుగా మారి ఈరోజు ఇండ్లలోకి రెసిడెన్షియల్ ఏరియాల్లోకి వచ్చి వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే ఈరోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చెరువులను కబ్జాలు చేయడము, కబ్జాలు చేసి ఆ కబ్జాలు చేసుకొని వాటిలో అపార్ట్మెంట్స్ కట్టుకోవడము, ఆ బ్యాలెన్స్డ్ ఏరియాల్లో మొత్తం కూడా దిగువ ప్రాంతాన్ని మొత్తానికి కూడా ఈరోజు ముంపుకు గురవుతుంది. ఆ ముంపుకు ఎందుకు గురవుతుంది? ఇదే ముంపుకు గుర కాకుండా గతంలో చెరువులు ఉండేవి, ఆ చెరువులు అన్నీ కూడా మాయమైపోయినాయి. హైదరాబాద్లో దాదాపు 200 చెరువులు మాయమైనాయి. సో ఇట్లాంటి వాటికి అన్నిటికి కూడా పరిష్కారం ఇది ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సినటువంటి మొట్టమొదటి కార్యక్రమం అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ గత ప్రభుత్వాలు వీటిని చేయలే, చేస్తామని చెప్పినాయి కానీ చేయలేకపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలతో సహా అప్పట్లో చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తనకున్న విజనరీ ఆలోచనతోన ఇప్పుడు ఈ హైదరాబాద్ని ఏ విధంగా అయితే ఈరోజు క్లీన్గా ఉంచాలి, ఏ విధంగా అయితే ఈరోజు ఈ ప్రాంతాన్ని సేఫ్ సిటీగా చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు హైదరాబాద్ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే నాకు దీని మీద ఇంకో కంప్లైంట్ ఉంది. రీసెంట్గా వేరే నాయకులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చాలా ఓపెన్గా అడిగాను, జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ప్రస్తుతానికి పనిచేయట్లేదు. ఎందుకు నేనే ఓపెన్గా చెప్తున్నాను, ఇక్కడే ఉంటాను, మా ఇంటి దగ్గర ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు నేను 100 సార్లు కంప్లైంట్ చేశాను, చెత్త తట్టలేదు. రోడ్లు నాన్ ఎగ్జిస్టెంట్, చాలా చోట్ల మట్టి బురద పడుతున్నాయి, తీయట్లేదు. చెట్లు కొట్టేసి అక్కడ పడేసిపోతున్నారు. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తుంటే జిహెచ్ఎంసీ వెనకాల బ్యాక్ బోన్ అయి సపోర్ట్ ఇవ్వాలి కదా. అది గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా, కీ డిసిషన్ కదా. హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవలేదనా జిహెచ్ఎంసీ హైదరాబాద్లో స్ట్రాంగ్గా పనిచేయట్లేదు? అట్లా ఎందుకుంటుందండి? ఇప్పుడు హైడ్రా అనేది నిజంగా చెప్తున్నాను, హైదరాబాద్కి ఒక మణిహారం లాంటిది. మూసి పరిరక్షణ కానీ హైడ్రా కానీ ఈ రెండు కూడా హైదరాబాద్కి ఒక పెద్ద మణిహారం లాంటిది. ఎందుకు అట్లా చేసుకుంటారు? ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన కానీ ఆచరణ కానీ మొత్తానికి కూడా మొత్తం హైదరాబాద్ని కేంద్రంగా ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూసే విధంగా వారు ముందు తీసుకెళ్తున్నారు. మీరు చూసిండ్రు నిన్ననే గూగుల్ సేఫ్టీ టెక్నాలజీ సెంటర్ని ఈరోజు మన తెలంగాణలో హైదరాబాద్లో ఉంచడం అంటే ప్రపంచంలో 5వ సెంటర్ని ఇక్కడ మన దగ్గర తీసుకురావడం జరిగింది. సో అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సెంటర్స్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అని అంటే ఈరోజు హైదరాబాద్ ఇంకా మరింత అభివృద్ధి చేసే విధంగా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇట్లాంటి ప్రాపగండాలు ఏమైనా వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ వర్క్ చేస్తుంది, హైడ్రా వర్క్ చేస్తుంది. హైడ్రా ఎక్కడైతే వరదలు వచ్చినా ముంపులు వచ్చినా ఇంకేదైనటువంటి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి అత్యవసర పరిస్థితులు ఉన్న హైడ్రా ముందుకొచ్చి వాళ్ళ పనితీరు పని చేసుకుంటూ పోతుంది. జిహెచ్ఎంసీ పనితీరుగా చేసుకుంటూ పోతుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా డీవియేషన్స్ లేదు. నిన్నే రీసెంట్గా 2 days బ్యాక్ కూడా జిహెచ్ఎంసీ ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. రాబోయే వర్షాకాలంలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఎక్కడికక్కడ డివిజన్స్ వారీగా ఇప్పుడు ఒక టెక్నికల్ బిడ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా క్లియరెన్స్ చేస్తున్నారు మొత్తం కూడా, దోమలకు కానీ చెత్తకు కానీ దీనికి సంబంధించినటువంటి అన్నిటికి కూడా. సో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన, వాళ్ళ మొత్తానికి కూడా హైదరాబాద్ని ఒక క్లీన్ అండ్ సేఫ్ సిటీగా తీసుకుపోవాలన్న ఒక ఆలోచనతో ముందు తీసుకుపోతుంది. 1.5 yearలో అంతకుముందు యాక్చువల్లీ హైదరాబాద్లో మిగిలిన ఏ ఫంక్షన్ అవ్వకపోయినా జిహెచ్ఎంసీ వాజ్ నెవర్ అన్ ఇష్యూ, క్లీన్గానే ఉండేది. కానీ ప్రస్తుతం క్లీన్గా ఉందని అయితే నాకు తెలిసినంత వరకు గుడ్డ మీద చేసుకొని ఏ సిటిజన్ ఓపెన్గా చెప్పలేడు. ఎందుకంటే జిహెచ్ఎంసీ మీద గవర్నమెంట్కి ఎక్కువ కంట్రోల్ లేదా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా ఒక డౌట్ ఉంది. ఇది పైదాకా వెళ్ళట్లేదేమో న్యూస్ అని కూడా ఐ వెరీ స్ట్రాంగ్లీ ఫీల్. ఎందుకంటే ఏ నాయకుడు కూడా జిహెచ్ఎంసీ లాంటి చాలా చిన్న సంస్థ కంపారిటివ్లీ వేరే మినిస్ట్రీస్ దేంతో పోల్చిన దాని లైన్లో పెట్టుకోలేని పొజిషన్లో అయితే ఉండరు. బట్ దెర్ మైట్ బి ఎనీ అదర్ రీజన్. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆన్ ఎనీ గివెన్ డే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి అని ఒక నానుడు ఏదైతే ఉందో, ఈయన చాలా ఓపెన్గా వచ్చేసి రేవంత్ రెడ్డి గారు మా దగ్గర డబ్బులు లేవు, మేము చెప్పులెత్తిపోయే వాళ్ళ చూస్తున్నారు మమ్మల్ని, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ అవ్వట్లేదా నేషనల్ ఫారమ్స్లో, ఇంటర్నేషనల్ ఫారమ్స్లో? ఒక ముఖ్యమంత్రిగా ఉద్యోగస్తులతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని వాళ్ళు చెప్పడము రియల్గా గ్రేట్ వర్డ్స్. అది మనం అంతా తప్పుగా అనుకుంటున్నాం, కానీ అక్కడ అసలు ఈ రాష్ట్రానికి వస్తున్న రాబడి ఏంది, అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నాము. ఈరోజు మీరు గతంలో గత 10 ఏళ్లలో ఉద్యోగులకు 1వ తారీఖు రోజు జీతాలు వచ్చిన ఉన్నాయండి? రాలేదు. 15వ తారీఖు 20వ తారీఖు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉండేవి. కానీ ఈరోజు 1వ తారీఖు రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. నాకు అర్థం కావట్లేదు. అదొకటే కాదు, ఎక్స్పెక్టెడ్ కదా గతంలో ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి, ఎక్కడ ఉద్యోగ నియామకాలు చేస్తే నిరుద్యోగులకు అందరికి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి పెంచినటువంటి దాఖలాలు మనం చూసినాం. డిఎస్సి పెట్టలేదు. ఇవన్నీ మనం చూసినాం. ఎందుకు? అప్పుడు ఒకవేళ వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ అయినప్పుడు ఆ మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు ప్లస్ కొత్తగా నియమించాల్సినటువంటి పోస్టులు ప్లస్ ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి భత్యాలు ఉంటాయి. సో అవి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు వీళ్ళందరినీ కూడా వయో పరిమితి పెంచడం జరిగింది. ఆ పెంచిన పరిమితి వాళ్ళందరి కూడా పేమెంట్స్ అన్ని ఆపేసాను వాళ్ళందరినీ కూడా. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బ్యాలెన్స్ పేమెంట్స్, ఈ అన్ని ఆర్థిక భారాలు ఇవన్నీ కూడా గత 4-5 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బిల్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినటువంటి బిల్స్ కాదు ఇవి. సో ఇట్లాంటివన్నీ భారాన్ని తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు తీసుకున్నటువంటి అప్పులని చేసినటువంటి అన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని క్యాల్కులేట్ చేసుకొని ఉద్యోగస్తులకు చాలా ఓపెన్గా ఇది మన దగ్గర ఉన్నటువంటి విషయం, ఇది మనతో ఉన్నటువంటి నిధులు, దీన్ని మనం ఏ విధంగా తీసుకుపోతాం, ఏ విధంగా సద్వినియోగం చేద్దాం, తెలంగాణని ఇంకా ముందు తీసుకుపోవడానికి మనం ఏం చేయాలి అనే అంశాల మీద ఉద్యోగస్తులకు వాళ్లకు సొంతంగా ఒక కుటుంబ సభ్యుడిగా, మీరు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, నేను మీకు తండ్రి బాధ్యతలో ఉన్నా కాబట్టి నేను నా బాధ్యతగా నేను చెప్తున్నా, మన ఇంట్లో ఇది ఉంది, దీన్ని ఎట్లా వాడుకుందాము, దీన్ని పెంచుకోవడానికి ఇంకా మనం ఏదైనా మార్గాలు ఎంచుకుందామా అనే అంశం మీద వాళ్ళతో ఓపెన్ గా డిస్కస్ చేసి ఈ రోజు వరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పలే. ఈరోజు ఇదే విషయాన్ని చాలా మంది చాలా మేధావి వర్గాలందరూ కూడా హర్షం వ్యక్తం చేసి ఈరోజు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, కె నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసి రియల్ గా గ్రేట్. అంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఓపెన్ గా చెప్పలేదు. ఎన్ని రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అసలు నిజంగా గవర్నమెంట్తోనే ఎట్లా మనం గవర్నమెంట్ నడిపిస్తున్నాం అనే విషయాన్ని. తప్పేముంది? నన్ను కోసిన 18,500 కోట్ల కన్నా ₹1 కూడా బయటికి రాదు అని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఎక్కడా కూడా ఇది ఎలా పెంచాలి అని చెప్పలేదు, చెప్పారు. అంటే ఇదే మనం వినే మొత్తం వీడియోలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మనం దీన్ని ఎట్లా డెవలప్ చేద్దాము, దీన్ని ఎట్లా పెంచుదాము, ఒకవేళ పెంచాలనుకుంటే ఇంకేదైనా ఇంక్రీజ్ చేస్తే ఏమన్నా
ఇంకో వేరే దగ్గర ఆ భారం పడుతుంది కదా, ఆ భారాన్ని ఎట్లా ఏ విధంగా బేరీజ్ చేసుకోవాలి మనము అనేది ఆ అంశాల మీద చాలా స్పష్టంగా క్లుప్తంగా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజు భారం పడుతుంది కదా. ఇప్పుడు ఆల్కహాల్ మీద రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఎంటీ ల్యాండ్స్ ఉన్నా సరే ట్యాక్స్ కట్టాలని ఇంకో కొత్త ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. భారం పడుతుంది కదా జనాలు. అదే అది ఎంటీ ల్యాండ్స్ ఇప్పుడు కాదండి, అది ఎల్ఆర్ఎస్ స్కీమ్ది, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ది ఇంత ముందే ఉన్నది. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు 1000 రూపాయలు కట్టించుకొని అప్లికేషన్ ఫీజు కట్టించుకొని వదిలేశారు దాన్ని. సో ఇప్పుడు అంటే అప్పట్లో ఎక్సైజ్ టెండర్స్ చేసిన ఎక్సైజ్ టెండర్స్ వాటి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? 14,000 కోట్ల రూపాయల మెడికల్ ఎక్విప్మెంట్స్ మనం కొన్నట్లుగా అప్పుడు మొత్తం క్లెయిమ్ చేసింది. అవన్నీ మెడికల్ ఎక్విప్మెంట్స్ లేవు, ఆ ఫండ్స్ ఎక్కడ పోయినాయి? సో ఇట్లాంటివి కాకుండా ప్రతి అంశంలో కూడా ఆర్థిక భారాన్ని ఈ ప్రభుత్వం మీద వేసి గత ప్రభుత్వం చేసినటువంటి దురక్రమణాల వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం మీద భారం పడినా కూడా ఈరోజు ఇంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు చాలా దృఢ నిశ్చయంతోన ఈ ప్రభుత్వాన్ని సాఫీగా పేద ప్రజలకు అందించాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అవును, గవర్నమెంట్ మీద భారం పడుతుందని చెప్పి గవర్నమెంట్ జనాల మీద భారం వేస్తే ఎలాగా? ఎక్కడేస్తుంది? ట్యాక్స్ రేట్లు పెంచుతున్నారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టించుకొని వెళ్ళేశారు, మళ్ళీ దాన్ని ఇప్పుడు రివైవ్ చేసి స్టార్ట్ చేస్తుంది మీరే కదా. ఆల్కహాల్ రేట్స్ పెంచింది మీ గవర్నమెంట్ టైంలోనే కదా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ ఐ అగ్రీ, గవర్నమెంట్కి వేరియస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రావాలని ట్రై చేయాలి తప్ప ఇలా తొక్కేస్తే అలాగా. పాలసీ ప్రకారంగా ఏదైతే పెంచాలో అదే పెంచుతారు. గతంలో లాగా 200% పెంచి దాంట్లో డిస్టిలరీస్ మేనేజ్మెంట్ తో వాళ్ళు లీడింగ్ తీసుకొని డిస్టిలరీ మేనేజ్మెంట్ తో వాళ్ళు చేసుకున్నటువంటి అక్రమాలే కదా ఢిల్లీలో పోయి వీళ్ళు లిక్కర్ దందా చేసింది. ఇదే కదా వీళ్ళు ఇక్కడ మేము ఇంప్లిమెంటేషన్ చేసినాం, మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి పోయి అక్కడ పోయి చేసింది అదే కదా. లైవ్ గా మనం కనబడుతుంది కదండి వీళ్ళు చేసినటువంటి తప్పులేందని. అవును, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారా? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే మనం పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం కదా. మనము బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వీక్ క్యాండిడేట్స్ ని పెట్టుకొని బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు గెలిపించుకున్నారు. చాలా స్పష్టంగా కనబడ్డది అక్కడ ఎవరి కోసం పనిచేశారని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల దగ్గర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అదా ఇప్పుడు మీకు బలమైన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాలు, మీకు అంచుకోట అనుకునేటువంటి మెదక్, కరీంనగర్ అన్నటువంటి ప్రాంతాలలో మీరు అభ్యర్థులు నిలబెట్టకపోవడం ఏంటండి? అది చాలా స్పష్టంగా క్లియర్ కట్ విజన్తో కనబడుతుంది. సొంత బిడ్డ చెప్పింది కదా, మీరు బీజేపీని తిట్టకపోవడమే నాన్న, సో మీరు ఇట్లా అనకపోయినరు, మీరు నన్ను అంత ఇబ్బంది పెట్టినా కూడా అని చెప్పేసి అనే అంశం మీద కవిత గారు చాలా స్పష్టంగా నోట్ రాసిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీని వంచి కంట్రోల్లో తీసుకుందంటారా అకార్డింగ్ టు కవిత గారైనా మీరైనా? ఇక అది వాళ్ళ పార్టీకి దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమంటారు, మన వైకుంఠ ధామంలో దాగి ఉన్న రహస్యాలు మొత్తం కూడా మహారాష్ట్ర ఎన్నికల ద్వారా తెలిసింది. చక్కెర నడుస్తుంటది అంతే. ఇంకదంతా ఇదంతా ఒక ఫినిక్స్ టు వైకుంఠ ధామం టు మహారాష్ట్ర అని ఇట్లా ఒక రౌండ్ అప్ సర్కిల్లో దానిలో మధ్యలో నడిచింది. ఆ చక్కర్లో మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు అనే విషయాన్ని అతి త్వరలో కవితక్క గారు లాకర్స్లో ఏమేమి తీసారని చెప్పేస్తారు. రైట్. ఈరోజు తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందా మళ్ళీ? ఒకటే అండి, గ్రామాల్లో ఈరోజు దేశ వ్యవస్థ మొత్తంలో కూడా అత్యధిక శాతం రుణమాఫీ చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ తర్వాత అట్లాంటివంటి ఘనతను సాధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు గ్రామాల్లోకి పోతే గ్రామాల్లో రైతు సకాలంలో వాళ్ళకు రైతు బంధు ఏదైతే దొరుకుతుందో, రైతు భరోసా ఏదైతే దొరుకుతుందో, రైతు రుణమాఫీ జరిగిందో, దీనివల్ల రైతు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థకు ఇప్పుడు ఆర్థికంగా నష్టంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నిటినీ కూడా ఈరోజు మొత్తం కూడా పేమెంట్స్ చేసి ఈ ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వీళ్ళు గతంలో చేసినటువంటి దురాక్రమణలు ప్రజలకు ఇది ఇస్తాము అని చెప్పి అది మోసం చేసినటువంటి సంఘటనలు అన్నిటిని కూడా వాళ్ళు రీకలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు ఎంత సంతోషంగా అంటే
కళ్ళలో నీళ్ళు వస్తుంటాయండి. ఇందిరమ్మ ఇంట్లో అలాట్మెంట్స్ వాళ్ళు భూమి పూజ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కానీ మమ్మల్ని అందరినీ కూడా పనిచేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి, అయ్యా ఈరోజు నాకు ఇల్లు వచ్చింది, నేను ఈరోజు భూమి పూజ చేసుకుంటున్నా, నాకు పైసలు పడ్డాయి ఈరోజు ₹1,00,000 అని చెప్తుంటే నిజంగా అసలు చాలా భావోద్వేగంతో కూడుకునేటువంటి సన్నివేశాలు అటువంటివి. అట్లా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడము ఇవన్నీ కూడా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమయ్యాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో నిన్న హైకోర్టు ఒక రద్దు చేసింది కొన్ని వీళ్ళని ఏవైతే అనధికారికంగా ఇచ్చినటువంటి అంశాల మీద. సో డబుల్ బెడ్రూమ్స్ ఇండ్లు ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటే ఒక 3,000 ఇండ్లు కట్టినామని చెప్తున్నారు. దాంట్లో 1,500 ఇండ్లు పూర్తయినాయి ఒక 10 ఏళ్ల కాలంలో. ఆ 1,500 ఇండ్లని అలాట్మెంట్ చేయలేకపోయారు వీళ్ళు. అది ఎందుకు చేయలేకపోయినారు, ఏ పరిమాణాలు చేయలేకపోయినారు అనేది అర్థం కాలేని పరిస్థితి. అదే ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు దాన్ని పరిధిలో చూస్తుంది. దాన్ని ఇప్పుడైతే ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేటందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందరికీ న్యాయంగా ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ ఉన్నో అంత ఎవరెవరికైతే న్యాయబద్ధంగా రావాల్సో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్తో ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్కి, అక్కడ బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంది? ఒకటే అండి, మేము మా నుండి మీరు తీసుకున్నటువంటి నిధులను ఏవైతే ఉన్నామో ట్యాక్స్ల రూపంలో తీసుకున్నామో వాటిలో మా వాటా ఎంత ఇవ్వాలో మా వాటాని మేము అడుగుతున్నాము. ఆ వాటాని తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి కృషి, మోడీ గారిని ఒప్పించి ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుల విషయంలో వాళ్ళు పోరాటం చేసి తీసుకొస్తున్నారు. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్రానికి ఆ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అన్నీ కూడా సకాలంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో చాలా సఫలీకృతం కూడా అయ్యింది. ఇప్పుడు మీరు మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేశారని చించుకుంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల మీ దగ్గర దాచడానికి ఏ ప్రాబ్లము లేకపోతే, దాచడానికి ఏం లేకపోతే ట్యాపింగ్ చేస్తే మాత్రం మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ లెవెల్లో ఎంతమందిని చేయగలరు, ఎంతమందిని చేశారు కాంగ్రెస్ నాయకులని, బీఆర్ఎస్ వాళ్ళు? అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏం తెలుసా అండి? అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ స్వేచ్ఛను, అంటే ఒక రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 21ని దాన్ని హరించడమే. అది ఎవరు చేస్తారండి? ఈ దేశ భద్రతకు ముప్పుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, దేశద్రోహుల మీద, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద, వీళ్ళ మీద చేసేటువంటి ట్యాపింగ్ ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. అది ఎప్పుడు చేస్తారు, ఎవరి మీద చేస్తారు? ఈ దేశానికో ఈ రాష్ట్రానికో వీళ్ళ నుండి ప్రమాదము అనుకున్న సమయంలో వాళ్ళ మీద ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి వాళ్ళ మీద కొన్ని కేసులు ఉంటాయి, ఆ కేసుల నుండి మాకు వీళ్ళు ఈ విధంగా క్రిమినల్స్ వీళ్ళు లేకుంటే వీళ్ళ వల్ల ఇట్లా భద్రతకు ముప్పు అని చెప్పే ఒక అంశం మీద మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి, అది కూడా ఒక సంస్థకు నివేదిక అందించి వాళ్ళు ఇచ్చిన అనుమతితోనే చేయాల్సినటువంటి పని. ఇక్కడ చాలా ఓపెన్గా, అంటే ఈరోజు నేనే రాజు, నేనే మంత్రి, నేను చేసినా నడుస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉన్న రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని అన్నిటిని కూడా, ఆర్టికల్స్ అన్నిటిని కూడా తుంగలో దొక్కి స్వేచ్ఛగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. అసలు ఎంత ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారంటే, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద అని చెప్తే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ 4,000 మంది ఉంటారా అండి? వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఉంటారా? పడని రాజకీయ నాయకులు, ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్యలు, అయ్యా సొంత భార్యలను కూడా ట్యాపింగ్ చేస్తారా? కోర్టు ఆర్డర్ లేకుండా ట్యాపింగ్ చేయొచ్చు ఏంటండి? కోర్టు ఆర్డర్ లేకుండా ట్యాపింగ్ చేయొచ్చు. కోర్టు ఆర్డర్ లేకుండా ట్యాపింగ్ చేయడానికి వీలు లేదు. కొన్ని పరిస్థితుల్లో న్యాయపరమైనటువంటి అంశాల్లో, కొన్ని పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి భద్రతా దృష్ట్యా కొన్ని విషయాలు పోలీస్ శాఖ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ట్రాయ్ వాళ్ళు ఇద్దరు కలిసినటువంటి ఒక నివేదిక ఉంటుంది, ఆ నివేదిక అనుగుణంగా మాత్రమే ట్యాపింగ్ చేసుకోవాలి. కానీ ఇదేంటి, నువ్వు ఎవరు పడితే వాళ్ళని, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి 4 సిమ్ కార్డ్స్ ఉంటే 4 సిమ్ కార్డ్స్ కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం.
మీరేంటండి అయినా కానీ ఈ రాష్ట్రపు సీఎంని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిచ్చారంటే ఓకే, పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికిస్తున్నారు కదా. అంటే వీళ్ళు మాతోనున్నటువంటి ఏమంటారు ఈ టెక్నాలజీని మీరు కూడా వాడుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా తోడుగా ఇచ్చినట్లు స్వయంగా షర్మిల గారే చెప్పిండ్రు. షర్మిల గారు ఏం చెప్పిండ్రు, విజయసాయి రెడ్డి గారు వచ్చి నేను మాట్లాడిన అంశాలని మొత్తాన్ని కూడా రికార్డింగ్ అంశాలని తీసుకొచ్చి చూపించింది అని చెప్పి చూపించాను. వాళ్ళు ఎందుకంటే పర్సనల్ గా నా ఫోన్ ట్యాప్ అయిందనే విషయం నేను 2022లో 23లో నేను చాలా స్పష్టంగా చెప్పిన. నేను ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా, రేపు ఈ కార్యక్రమంలో వీళ్ళకి నేను సేవా కార్యక్రమంలో వీళ్ళకి నేను సో డబ్బులు ఇవ్వబోతున్నా అనే అంశాన్ని నేను చెప్తే ముందు రోజే నాకంటే ఒక గంట ముందు అక్కడ నాకు ఉన్నటువంటి ప్రత్యర్థి పోయి అక్కడ పోయి కార్యక్రమం చేసుకోవడము. ఇట్లా నేను ఒక్కటే కాదు, నేను నా కుటుంబ సభ్యులతో నేను ఎక్కడైనా మాట్లాడినా, నేను ఎక్కడైనా పోతున్నా అనే అంశాల మీద అక్కడ వాళ్ళకి ఫోన్ చేయడము. సపోజ్ మీలాంటి టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ కోసం వస్తున్నా అంటే ఆ టీవీ ఛానల్ ఫోన్ చేసి వాడిని ఇంటర్వ్యూ తీసుకోవద్దు అని చెప్పి వాళ్ళు బెదిరించడము. ఇట్లాంటి చాలా నాకే పర్సనల్గా జరిగినాయి, మా బయట వాళ్ళకి ఎవరికో కాదు. నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేసిన, ఉద్యమ కాలం నుండి పనిచేసినటువంటి బిడ్డని నేను. సో నేను ఏమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి దురాక్రమైనటువంటి ఆలోచన ఎప్పుడు రావాలి నీకు అంటే, రాజకీయంగా నువ్వు ఏం చేతగానితనంతో ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఆలోచన రావాలి. నీకు రాజకీయంగా చేతగాలని పక్షాల్లో నువ్వు బెడ్ మీద ఉన్నావు, నీకు ఇంకా అవతల ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు, ఎట్లా వాడిని ఎదుర్కోవాలి అనే ఒక అంశం మీద మాత్రమే నీకు ఇట్లాంటి ఆలోచన రావాలి. కానీ నీకు అన్ని బాగుండి నువ్వు ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సరే, ఇందాక మీరు బీఆర్ఎస్లో ఉన్నారన్నారు కాబట్టి ఒకటి చెప్తా. మీరు అప్పుడు ఉన్నప్పుడు సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కంపేర్ టు ఎనీ అదర్ పార్టీ ప్రాబబ్లీ ఇన్ ద కంట్రీ. ఎస్, అలాంటి బ్యాక్గ్రౌండ్ చూశారు కదా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఎగ్జిస్టెంటా నాన్ ఎగ్జిస్టెంటా కూడా ఎవరికి తెలియదు. వాళ్ళేమో మీరేమో వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళేమో సోషల్ మీడియాలో మీ మీద దుమ్మతి పోస్తూనే ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇదే అండి రాంగ్ వర్డ్ ఏదంటే, మేము సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళ మీద అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడతలేదు. ఎవరైతే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారయ్యి వాళ్ళు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఈరోజు ఫేక్ క్రియేషన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద కాంప్లైంట్ వచ్చిన వాళ్ళని మాత్రమే విచారణ చేయడం జరుగుతుంది. అంతేగాని గతంలో లాగా న్యూస్ పేపర్ క్రియేషన్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత మూర్ఖులంటే కొన్ని చట్టాలు కొన్ని అంశాలు తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో ఇట్లాంటి పరిస్థితులు తెచ్చుకొని మొత్తానికి కూడా కుంటుపడిపోయాడు. ఈ కరోనా బ్యాచ్ వచ్చిందండి ఒక టీము, ఆ కరోనా బ్యాచ్ కి వీళ్ళు పేమెంట్ చేస్తారు బీఆర్ఎస్ లో. ఆ కరోనా బ్యాచ్ ఏం చేస్తుందంటే మొత్తానికి కూడా ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని మొత్తం అంతా ప్రచారం చేసుకుంటారు. అసలు వాళ్ళు చదవని కూడా చదవడు వాడు ఆ సబ్జెక్ట్ లో ఏముంది అని చెప్పేసి. మీరు బీఆర్ఎస్ పార్టీలో మీకు కూడా వచ్చేవి లేదండి, అప్పుడు అట్లాంటి కరోనా బ్యాచ్లు లేకుండే. అప్పుడు ప్యూర్లీ కేసీఆర్ కోసం పనిచేసేటువంటి టీం ఉంటుండే, ఉద్యమకారులు ఎవరు కూడా సహించారండి ఇట్లాంటి చిల్లర పనులను. ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం నిజంగా పనిచేసినటువంటి వాళ్ళు, ఈరోజు ధైర్యంగా పోరాడినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి నీచమైనటువంటి పనులు, ఇట్లాంటి దొంగ పనులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. వాళ్ళలో సగం మంది కాంగ్రెస్ వచ్చారు కదా, అలాగే ఈరోజు సగం మంది కాంగ్రెస్కి వచ్చిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో లేదు. వాళ్ళకు కూడా మానసికంగా వాళ్ళ మనసులో ఉంది అక్కడ జరిగినటువంటి విషయాలు, ప్రజలకు మనం చేసినటువంటి అన్యాయం ఏంది, ఎవరిని ఏ విధంగా మనం వంచినం అనేది అంశాన్ని వాళ్ళకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు నష్టపోయిన వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతలేదు, రేపు ఎక్కడ న్యాయం జరుగుతుంది అనే అంశం మీద కూడా వాళ్ళకి స్పష్టంగా ఆలోచన ఉంది. ఇప్పుడు ఎంపీ సీట్స్ మళ్ళీ పెంచుతున్నారు అని ఒక నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చక్కగా తమిళనాడులో వాళ్ళతో కూర్చొని మీటింగ్లో అటెండ్ అయ్యొచ్చారు, విచ్ ఆబ్వియస్లీ బీజేపీ డజంట్ లైక్. మనం ఇక్కడ పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడడానికి ఏం లేదు, అది డైరెక్ట్గా బీజేపీకి దెబ్బ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ నార్త్ ఇండియాలో పెరిగితే వాళ్ళ సౌత్ ఇండియా వాళ్ళకి నష్టం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి రాష్ట్రాలకు మనకు నిధుల నియామకాల విషయాల్లో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. అంటే మనకి తెలంగాణలో ఇంతకు ముందు ఎట్లా సపరేట్ తెలంగాణ తెచ్చుకున్నారో సపరేట్ సౌత్ ఇండియా మూమెంట్ వచ్చినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు దానివల్ల. అయితే ఇలాంటి మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి తమిళనాడులో కూర్చుంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్యలో
రిలేషన్షిప్స్ దెబ్బతినవా? మనకు ఫైనాన్షియల్గా దెబ్బ కదా? ఇది ఒక ప్రాంతం యొక్క సమస్య కదండి. ఇక్కడ ఈ ప్రాంత సమస్యలో తప్పేముంది? ఇక్కడ ఈ దక్షిణ భారతదేశానికి మొత్తానికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అంశాలు ఉన్నాయి. కరెక్ట్. సో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరి అభిష్టం మేరకు అందరూ కూడా ఒక వాయిస్ తీసుకురావాల్సిన అవసరం ఉండే కాబట్టి తీసుకొస్తున్నారు. దీన్ని మీరు పర్సనల్గా ఈ ఇష్యూని ఎలా ట్యాకిల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? లేదండి, దీంట్లో తప్పేం లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన దక్షిణ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా బయటికి వచ్చి నినాదించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగేటువంటి అంశాల్లో ఇప్పటికే బీజేపీ అవలంబిస్తున్నటువంటి కొన్ని లక్షణాలు, బీజేపీ ఎక్కడైతే తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందో, ఎక్కడైతే తమ పార్టీ అధికారంలో ఉందో రాష్ట్రంలో, ఆ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ పోతుంది. ఈరోజు ఎంత దుర్భాగ్యమైన పరిస్థితి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 9 సార్లు ఇక 9 సార్లు కేంద్ర బడ్జెట్ విడుదల చేసింది. పట్టుమని 10% కూడా మనకు నిధులు మంజూరు చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ సభ్యులు, ఇంత ఉన్నా కూడా ఇంత ఆర్థిక వ్యవస్థని తీసుకురాలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదు అనే ఒక ఉద్దేశంతో, ఆ రాజకీయ పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకి నిధులు లేకపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిణామాలు అన్ని కూడా చూసుకుంటే 100% దక్షిణ భారతదేశంలో మొత్తంలో కూడా మనకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేయాల్సినటువంటి ప్రాథమిక హక్కు ఉంది ఇక్కడ. కాబట్టి తప్పకుండా విల్ ఫైట్. మనకి ఇక్కడ న్యాయం జరగాలి అని అంటే కేంద్ర నిధులు అందరికీ, దేశంలో ఉన్నటువంటి అందరికీ అందాలి అని అంటే అందరికీ సమకాలైనటువంటి సీట్లు పెంచుకుంటేనే అవుతుంది. ఇది ఫస్ట్లో అడగాల్సిన క్వశ్చన్, కావాలని లాస్ట్లో అడుగుతున్నా. మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే బీజేపీ విన్నింగ్ స్ట్రీక్లో ఉంది. అప్పటికి కాంగ్రెస్ ఎలక్షన్ కన్నా 2 నెలల కన్నా ముందు అసలు గేమ్లోనే లేదు. అలాంటి పొజిషన్లో మీరు కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు? బీజేపీకి వెళ్ళి ఉండొచ్చు కదా, లేకపోతే బీఆర్ఎస్లోనే ఉండిపోయి ఉండొచ్చు. వై కాంగ్రెస్? నేను బీఆర్ఎస్ నుంచి ఒక ఎన్నికల కంటే ముందు 1 ఇయర్ నుండే నేను నా సొంతంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి నేను ప్రయత్నం చేసుకోవడానికి ఇండిపెండెంట్గా పనిచేశాను. సో దాని తర్వాత ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మాకు ఉద్యమం టైంలో ఉన్నటువంటి అనుసంధానం, అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డగా, అప్పుడు అక్కడ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి బిడ్డగా నాకు ఒక బాధ్యత ఉంది. ఈ ప్రాంతంలో నేను ఒక సామాజిక సేవకుల్ని, నా నియోజకవర్గ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అందరికి కూడా న్యాయం చేయాలనే ఒక అంశంతోన నేను కూడా అప్పుడు ఆ రోజు వాళ్ళకు మద్దతుగా నిలవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారంగా ఆ రోజు పార్టీలో చేరి ఈరోజు పార్టీలో నా వంతుగా నిన్ను సేవ చేయడం. మరి అక్కడ మీకు అవకాశం రాలేదు, కాంగ్రెస్ పార్టీలో అవకాశం వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ పనిచేసే వాళ్ళకందరికీ కూడా పెద్దపీట వేస్తారు. ఇక్కడ నాలాగా పనిచేసేటువంటి సేవకులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసినామో, తెలంగాణ ఉద్యమాన్ని ఏ అంశం కోసం అయితే పనిచేసినామో అదే అంశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందడం కోసం, వాళ్ళకి ఏ విధంగా పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అంశాల్లో ఏ విధంగా ముందుంటే బాగుంటుందని ప్రభుత్వానికి మా వంతుగా మేము చెప్తూ కోదండరామ్ గారి నాయకత్వంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నమస్తే సార్.